to Hyper TV News. వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రభాకర్ దళితులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని గూడూరు పట్టణ టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పల్లి కోటేశ్వరరావు హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. దళితుల మద్దతుతో ముఖ్యమంత్రిగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసిందేమీ లేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువైపోయాయని వెల్లడించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు యేసుపాక పెంచలయ్య, పార్లమెంటు మహిళా కార్యదర్శి గుండాల భారతి, పార్లమెంటు ఎస్సీసీఎల్ సభ్యులు బట్టేపాటి వెంకటకృష్ణయ్య, పర్వతాల నాగేంద్ర, పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచం మల్లికార్జున్, సుమన్ కుమార్, శివరాం, దివిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు రావూరు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి వచ్చినటువంటి ఎస్సీసీఎల్ నాయకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ యొక్క దళితులతో ప్రెస్ మీట్ ఎందుకు చేయడం జరిగిందంటే, మన గూడూరు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఇన్ఛార్జి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయాలు మీరు గమనించారో లేదో అది ఒక్కసారిగా మీకు గుర్తు చేస్తున్నాం. దీనిపైన మేము ప్రెస్ మీట్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, బాగుపడండిరా, మీరు రిజర్వేషన్ ఇచ్చి చదువుకోండిరా, స్కూల్కి వెళ్ళండిరా అంటే పురంపోకులాగా తిరిగి సమాజంలో నా కొడకార మీ తాగుడుకు మీ బానిసత్వాలకి దేనికి అలవాట్లయ్యి మీకు ఈ చూసుంటారు. ఈ విధంగా ఈయన పేరు పంచి ప్రభాకర్. ఇతను ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటాడు. ఇతను వైఎస్ఆర్సీపీ కరుడుగట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ విభాగానికి అక్కడ లీడర్. వీటితో కూడా పట్టాలు వేసుకొని తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈయన వైసీపీలో సంబంధించి ఇతను ఇండియాకి రాకనే అమెరికాలో ఉంటేనే చాలా ఖండన చేస్తూ వైసీపీకి పూర్తిగా మద్దతుదారుడిగా మారిపోయేసి రకరకాలటువంటి ప్రేలాపలు చేస్తూ ఇతను రకరకాలుగా మాట్లాడుతూ జరుగుతుంది. అయితే ఈరోజు మొన్న జరిగినటువంటి విషయాల్లో వచ్చిన విషయం ఏంటంటే, ఈ పంచి ప్రభాకరు దళితుల గురించి హీనాతిహీనంగా మాట్లాడడం జరిగింది. ఇది ఆ భాష చెప్పేదానికి కూడా వీలు పడినటువంటి భాష. ఈరోజు ఈ పంచి ప్రభాకర్ చెప్పినట్టు దళితులు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో మనందరికీ తెలుసు. కానీ ఇలాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం వల్ల సమాజంలో లేనిపోయినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెడ్డ పేరు వస్తుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చూడండి, ఎస్సీలు అనేవాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు. ఈరోజు ఒక రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి ఒక దళితుడు. ఆ రోజు ఒక ప్రధానమంత్రిగా కేఆర్ నారాయణ చేశారు. అదేవిధంగా ఎంతోమంది ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి రాజకీయంగా కానీ సరే ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు దళితులు. అదే కాకుండా ఈరోజు చూస్తే ప్రతి ఒక్క కాంపిటీషన్లో కూడా సరే ఈ యొక్క దళిత బిడ్డలైతేనేమి అందరూ జనరల్ కేటగిరీ వాళ్ళతో పోటీ పడుతున్న సందర్భంలో ఈ విధంగా పంచి ప్రభాకర్ మాట్లాడడం అది కరెక్ట్ కాదు. పంచి ప్రభాకర్, నువ్వు ఇండియాలో లేవు, నీకు వచ్చినటువంటి విధానం ఏంది? నువ్వు ఈ విధంగా దళిత జాతిని మాట్లాడడం చాలా తప్పు అని చెప్పి ఖచ్చితంగా ఈ విషయాన్ని మేమందరం ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మా గూడూరు మాజీ శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు మా టీడీపీ ఆఫీస్ నందు ఎస్ఎస్ఎల్ ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి వైసీపీ నాయకుడు అమెరికాలో ఎన్ఆర్ఐగా చెట్టినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు ప్రభాకర్ రెడ్డి. అతను వైసీపీకి కరుడుగట్టినటువంటి నాయకుడు, అభిమాని, జగన్కి అభిమాని. ఇతను ఏం చేశాడంటే, గత 3 రోజుల క్రితము ఈ యొక్క ఫేస్బుక్లో మా దళితుల గురించి, ఎస్సీ గురించి చాలా ఘోరంగా మాట్లాడాడు, అసభ్యకరంగా మాట్లాడాడు, అవమానకరంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా ఎవడాడుతున్న ఈ ప్రభాకర్ రెడ్డిది, వీడి పేరు ప్రభాకర్ రెడ్డి అలియాస్ పంచి ప్రభాకర్. ఒరే ప్రభాకర్, ఒక్కసారి ఇండియాకి వచ్చిపో, ఒక్కసారి మా ఆంధ్రప్రదేశ్కి వచ్చిపో, ఒక్కసారి గూడుకు రా. మా ముందుగా నువ్వు అదే పదాలను వాడితే మరుసటి నువ్వు ఇంటికి పోయి అవకాశం ఉండదు నీకు. ఈరోజు అదే సమాజ వర్గంలో చాలామంది మాకు మంచి మంచి నాయకులు ఉన్నారు. మాకు మీ సమాజ వర్గంలో అనేక మంది
ఉదాహరణకి విద్యానగర్లో మేజుమల్లి బాలకృష్ణ గారు అనే ఒక వ్యక్తి గతంలో 20 ఏళ్ల క్రితం ఒక ట్రస్ట్ పెట్టి కొన్ని వేల మంది ఎస్సీలకు చదువు చెప్పించిన మహానుభావుడు మమ్మల్ని ఆదుకున్నాడు. అదేవిధంగా డాక్టర్ రామచంద్ర రెడ్డి గారు నెల్లూరులో తన జీవితాన్ని ఆస్తిని మొత్తం సమర్పించి పేదవాళ్ళకి ఉచిత వైద్యం అందించినటువంటి గొప్ప ఉన్నటువంటి సామాజిక వర్గం అది. ఆ కులంలో పుట్టినావు. ఆ కులస్తులు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తారు. మమ్మల్ని ఎక్కడ చూసినా కానీ ఎస్సీఎస్టీ అంటే ఎవరు అనుకున్నారు అన్న, మేము అంబేద్కర్ వారసులం, మేము చదువుకోమంటున్నాం. ఎస్సీ యూనివర్సిటీ చూడు, సీట్ల విషయంలో మేము జనరల్ విద్యార్థులతో పోటీ పడుతున్నాం. మాకు 100% వచ్చిన విద్యార్థులు మా బిడ్డలు ఉన్నారు. ఈరోజు ఉద్యోగాల్లో కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో జనరల్ అభ్యర్థి కంటే ఎక్కువగా మేము మార్కులు తెచ్చుకొని మీ జనరల్లో కూడా లేని కాంపిటీషన్ మాకు ఉందరం. అలాంటి మమ్మల్ని పట్టుకొని అంబేద్కర్ వారసులు అంటే మమ్మల్ని పట్టుకొని నువ్వు అసభ్యకరంగా, హీనంగా, ద్వేషంగా, విషంగా కుతున్నావు నువ్వు. 3 డేస్ క్రితం పంచి ప్రభాకర్ అనే వ్యక్తి మా దళితుల్ని హీనంగా, ఘోరంగా మాట్లాడిన మాటలు మనం భారతదేశం మొత్తం వీడియోలో చూడటం జరిగింది. దానికి ఖండనగా మా నాయకులు సునీల్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు దళిత నాయకులందరూ కూర్చొని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభాకర్, ఒకటి గుర్తుపెట్టుకో, ఒక మనిషి తిట్టాలంటే కారణం ఉండాలి. ఒక మనిషిని బలంగా కొట్టాలన్నా కారణం ఉండాలి, తిట్టాలన్నా కారణం ఉండాలి. నిన్ను మా దళిత సోదరులు నిన్ను ఏమంటే మా దళితుల్ని అంత హీనంగా, ఘోరంగా మాట్లాడావు. ముందు దీనికి ఆన్సర్ చెప్పాలా? దయచేసి మా రెడ్డి నాయకులు, రెడ్డి కులానికి చెందిన వాళ్ళు ఎవరైనా సరే మేము అడిగిన మాటలు తప్పుగానే అయితే మమ్మల్ని క్షమించాలి. లేదంటే ప్రభాకర్కి ఖండనగా మీరు రిటర్న్, ఒక మానవత్వం ఉన్న మనుషులు అనిపించుకోవాలంటే రిటర్న్ వాట్సాప్లో అతను ఏ విధంగా అయితే మమ్మల్ని దళితుల్ని హీనంగా మాట్లాడాడో మీరు రెడ్లు కూడా దానికి సపోర్టుగా, దళితులకి సపోర్టుగా ప్రభాకర్ని తిట్టేట్టుగా వీడియోలు పెట్టాలని చెప్పని ఈ సందర్భంగా మొట్టమొదటిగా కోరుకుంటున్నా. మీరు కూడా దళితుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను కానీ, ఆఖరికి ప్రభాకర్నైనా సరే ఏ దళితుడు ప్రభాకర్ని తిట్టాడో ముందు దానికి సమాధానం చెప్పాలా. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఉన్నంత అందరూ ఒకటేను, అన్నా తమ్ముళ్ళవేను. ముస్లిమ్స్, హిందువులు, బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలని ఇలాగా ప్రచారం చేస్తూ ఉంటాయి కొన్ని మతాలు. కానీ ఈ విషయానికి వస్తే మాత్రం దళితులు వేరు, ఓసీలు వేరు, ఎస్టీలు వేరు, మైనార్టీలు వేరు అని చెప్పని ఇలా విభజిస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. ముఖ్యంగా ఈ ప్రభాకర్ వైసీపీ నాయకుడు అమెరికాలో చేరి వైసీపీకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంటాడు. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వైసీపీ పార్టీ మద్దతు ప్రభాకర్కి లేకపోతే ప్రభాకరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దళితుల్ని, అందులో ఎస్సీలని ఎందుకు అవమానంగా మాట్లాడాడో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రభాకర్, మేము దళితులమి, మేము తక్కువ జాతిలో పుట్టామని మీరు అంటున్నారు. మేమైతే నెంబర్ 1 జాతిలో పుట్టాము. ముందు మేమే, ఈ మానవాళి వచ్చిన తర్వాత దళితులే పెద్దవాళ్ళు. అందరికీ నమస్కారం. మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్యులు డాక్టర్ పాసిన్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గూడూరు కార్యాలయంలో ఎస్సీసెల్ ప్రెస్ మీట్ జరుగుతుంది. గత 2 రోజుల క్రితము యూట్యూబ్లో వైరల్ అయింది. ఎన్ఆర్ఐ, వైసీపీ ఎన్ఆర్ఐ అని అమెరికాలో ఉండి దళితులని పరమ నీచంగా, మహిళలని అనే ఒక ఉద్దేశం అనేది కూడా ఈరోజు ఇప్పుడు భారతదేశంలో స్త్రీని ఎంతో గౌరవించబడుతున్నాం. విదేశాల వాళ్ళు కూడా మన సాంప్రదాయాల్ని, మన కట్టుబాట్లని, మన స్త్రీ జాతిని కూడా ఎంతో గౌరవిస్తుంటే ఒక స్వదేశస్థుడు భారతదేశంలో ఉండిపోయి విదేశంలో ఉండి ఈ మృగము లాంటి ప్రభాకర్ రెడ్డి, అరే నువ్వు ఒక మనిషివేనా? అసలు ఏందిరా భాష, ఆ వల్గర్ భాష? నువ్వు చదువుకో అన్నావు, ఒక ఎన్ఆర్ఐ అని చెప్తున్నావు. ఈ భాష దళితుల్ని అతి నీచంగా అంటే కంపు
థూ అని వస్తున్నావే, నీ వల్గర్ భాష కంటే కంప దళితులు. ఈరోజు మా దళిత నాయకుడు, మా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి ఆయన రాజ్యాంగం ప్రకారము ఆయన రాజ్యాంగం సృష్టించాడు. ఆ రాజ్యాంగంకు వచ్చేటివన్నీ మీరు వాడుకుంటారు. మీలో ఎమ్మెల్యేలు అయితేవి, ఎంపీలు అయితేవి, మంత్రులు అయితేవి, మా రాజ్యాంగం దళితులు రాసిన రాజ్యాంగం మాత్రం మీకు పనికొస్తుంది. కానీ ఇప్పుడు దళితులు మీకు పనికిరారు. మా దేవుడైనట్టి అంబేద్కర్ గారు ఆ రోజుల్లో దళితుని నీచంగా అగ్రకులాల వాడు చూస్తుంటే కనీసం చదువుకుంటైనా మా దళితులని ప్రతి ఒక్క బిడ్డను చదువుకుంటైనా విలువిస్తారనుకుంటే ఈరోజు ఈ మా దళితులు అదే అమెరికాలో అయితేమి, ఇతర దేశాల్లో అయితేమి ఎన్ఆర్ఐలుగా ఇప్పుడు ఏమన్నా దళితులు తాగుబోతోళ్ళు ఇంకా నీచంగా మాట్లాడావు. అయ్యా ప్రభాకర్ రెడ్డి, నువ్వు గుర్తుంచుకో, దళితులంటే పరమ మేధావులు. మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా గురువు, మా దేవుడు. ఆయన చూసేదే తెలుసుకో. మా దళితుల్లో ఎంతో మంది మేధావులై ఇతర దేశాల్లో కూడా ఎన్ఆర్ఐ సెటిల్ అయి ఉన్నారు. ఇది మీరు గుర్తుంచుకోండి. రోజు మా మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఎస్సీలమంతా కలిసి ఈ 3 రోజుల క్రితం ఎన్ఆర్ఐగా ఉన్న ఈ పంచి ప్రభాకర్ అనేవాడు మాట్లాడిన విధానానికి ఈరోజు ఖండనగా మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అరే పంచి ప్రభాకర్, నువ్వు రెడ్డివి కదరా నాయనా, ఏ కులం పేరు పెట్టి వాడికి పుట్టామని అన్నా వాళ్ళకి చాలా అవమానకరంగా ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు రేపు 2024లో నువ్వు ఆంధ్రాకు వస్తే మేమెందుకురా నాయనా నీ చిత్తూరు జిల్లా దాకా రావడం, నిన్ను చిత్తూరు జిల్లా ఆ ఎయిర్పోర్ట్లోనే నిన్ను పట్టుకొని అక్కడే నీ నాలుక రెడీ అయి ఉన్నారు ఎస్సీలు. ఎందుకైనా మంచిది నువ్వు అక్కడే పౌరసత్వం తీసుకుని అక్కడే ఆగిపో. నువ్వు ఆంధ్రాకి రాబాకు. ఎందుకనంటే నువ్వు ఎస్సీలను మాట్లాడిన మాటలకి నీకు అక్కడ అమెరికాలో ఎవడున్న ఎస్సీలు ఉంటే వాళ్ళకి కానీ ఒక వీడియో పెట్టండి, వాళ్ళ నెంబర్ ఉంటే వాడు మాట్లాడిన మాటలకి వాడు అసలు ఎయిర్పోర్ట్ కూడా కాదు, అక్కడే వాడిని భూస్థాపన చేసేస్తారు. మనం కూడా బాబులో ఎక్కడి నుంచి సందాలు వేసుకుని అక్కడ మన ఎస్సీలు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు ఉద్యోగాలు చేసుకుంటా. ఎంతోమంది మనం అమెరికాలో కూడా మన వాళ్ళు చాలామంది సెక్రటరీలుగా చాలా రంగాలలో అభివృద్ధిలో ఉన్నారు. వాళ్ళకొక మెసేజ్ పెట్టండి. ఆ పంచి ప్రభాకర్ అయినా నాకు అసలు అక్కడికక్కడే వాడిని అతం చేసేస్తారు, ఇంత దూరం కూడా అవసరం లేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఒరే ప్రభాకర్, నువ్వు ఇలాంటి భాషను వాడే ముందు నువ్వు ముందు తాగి మాట్లాడినట్టున్నావు. మిమ్మల్ని తాగుబోతులు అంటున్నావు నాయన. మేము తాగిన పద్ధతిగా తాగుతాము, పద్ధతిగా ఇంటికి పోయి 4 మెతుకులు తిని పడుకుంటాం నాయన. నీలాగా పచ్చి ఇలాంటి వీడియోలు చేస్తున్నట్టున్నావు. నాకు నీ అంతు చూస్తాం, నీ నాలికి కోస్తాం. నీచంగా తిడతా ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్రానికి వస్తే దళితులందరూ ఏకమై నీ నాలికి మాత్రం కోసేస్తాం, ఖచ్చితంగా కోసేస్తాము. తులసి వనంలో గంజా మొక్కలాగా నువ్వు తయారైనావు. ఎంతోమంది కాపులు అందరూ ఒకటి బాగుంటే నువ్వు ఒక్కడే వరుసమైనా ఏదో ఓ రోజు గూడు ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా పోవు, చిత్తూరు డిస్టిక్ రాకుండా పోవు. ఎవరో ఒకరు మీ తల్లిదండ్రులు ఎవరో చనిపోయినా కానీ, కార్యాలకి కానీ, సంక్రాంతికి కానీ ఏదో ఒక రోజు రాకుండా పోవు. ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు నీ తాట తీసేస్తావు, నీ నాలిక బహిరంగంగానే కోసేస్తాము. చెప్తున్నాం, మీ దళితులందరం ఒకటే అంటే మేమందరం కలిస్తేనే మీ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. మేమందరం 26%, 30% ఎస్సీలవే 30% ఉన్నాము. రాష్ట్రం మొత్తం మీద 30% ఉన్నాము. మేమేస్తే 100 జాగ్రత్తగా చెప్తాను ప్రభాకర్ రెడ్డి, నీకు నిజంగా మళ్ళీ చెప్తాను, ఈసారి నువ్వు మా దళితుల మీద ఏవైనా మాట్లాడినా మాత్రము నీకు బహిరంగంగానే ఏ రోజు ఏదో ఒక రోజు ఎన్ని సంవత్సరాలకైనా సరే చిత్తూరుకు రాకుండా పోవు, నీకు బహిరంగంగానే నేను నాలుగు కోసేస్తా. పూర్వపు విద్యార్థుల అసోసియేషన్ ద్వారా గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేశామని, ఈ కాలేజీలో చదివి ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పూర్వపు విద్యార్థి భాస్కర్ రెడ్డి జ్ఞాపకార్థం వారి సోదరులు రవీంద్రారెడ్డి దాతృత్వంతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ రూమ్ను దాత రవీంద్రారెడ్డి ప్రారంభించారు. కాలేజీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన
సమావేశంలో పూర్వపు విద్యార్థి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ పూర్వపు విద్యార్థి రవీంద్రారెడ్డి 10 లక్షల రూపాయల వ్యయంతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, గతంలో మేము పూర్వపు విద్యార్థుల అసోసియేషన్గా ఏర్పడి ఇంటర్ మరియు డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఫీజులు, మెస్ ఛార్జీలు అందించామని గుర్తు చేశారు. ఈ కాలేజీలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నవారు కాలేజీ పూర్వ వైభవానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకురెడ్డి, దశరథ రామరెడ్డి, కేఆర్ రెడ్డి, రాము, నాగేంద్ర, ప్రసాద్, సురేందర్ రెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. పెద్దాయన గారికి, అలాగే రాము గారికి, అలాగే పెద్దలు కేఆర్ రెడ్డి గారికి, అలాగే కోటేశ్వరరావు గారికి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆల్రెడీ అభివృద్ధికి పూనుకున్నారు కాబట్టి మీరు కూడా ఒకసారి అందరూ కూడా పోలీస్ స్టూడెంట్స్ అందరినీ కూడా మన కాలేజీకి పిలిపించి మన వల్ల మన కాలేజీకి ఏమన్నా న్యాయం జరిగే విధంగా అందరూ కలిసి కృషి చేస్తే బాగుంటుందని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరెవరన్నా ఫోన్ చేసి సునీల్ ప్రోగ్రామ్ రమ్మన్నాడు. యాక్చువల్గా నేను యోగాళం పాదయాత్రలో తిరుగుతూ ఉన్నాను. అక్కడ పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ సురేంద్రని ఎప్పుడు కూడా అంత తేలిగ్గా పిలవరు. పిలిస్తే ఖచ్చితంగా రావాల్సిన బాధ్యత నా పైన అయితే ఉంది. కాబట్టి వాళ్ళిద్దరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరెవరికి మన కాలేజీకి ఇంత మంచి సైన్స్ భవనాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి భాస్కర్ అన్న గారు కూడా పైన స్వర్గంలో ఉంటారు, ఆయనకు కూడా నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సైన్స్ ల్యాబ్ చేయించాడు. అదేవిధంగా నాగేంద్ర, భుజగేంద్ర కోరుకున్నట్టు ఒకరిదైనా కాకపోయినా 10 మంది అలా వచ్చేసి ఏదో ఒకటి కాలేజీ చేస్తే బాగుంటుందని కూడా నా ఒపీనియన్. సో నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అలుమిని ద్వారా ఎంతో చేయగలిగాం. ఒక సంస్థకి, కాలేజెస్కి, విద్యా సంస్థలకి అలుమిని అసోసియేషన్ కానీ అలుమిని కానీ ఎంతో చేస్తుంది, చేయగలదు అని ఒక నిరూపించేదానికి మా శాసనసభ్యులు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అలుమిని అసోసియేషన్ నిరూపించడం జరిగింది. ఈ మూడు భవనాలు ఒకటి వచ్చి సురేంద్ర, ఇంకోటి వచ్చి మోహన్ కృష్ణ, ఇది వచ్చి రవి, వీళ్ళ దాతృత్వం ద్వారా ఈ జూనియర్ కాలేజీకి ఈ 3 భవనాలు ఇక్కడ చేకూర్చడం, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం వాళ్ళకి అభినందించాలి. ముఖ్యంగా మన రవి ఆయన సోదరుడైనటువంటి భాస్కర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం. భాస్కర్ రెడ్డి మా రోటరీలో చాలా వెరీ డిసిప్లిన్, డెడికేటెడ్ అండ్ డీసెంట్ రొటేరియన్. అలాంటి రొటేరియన్ జ్ఞాపకార్థం ఈ భవనాన్ని నిర్మించడం నేను మన రవిని అభినందిస్తూ, క్లాస్ రూమ్ జరిగేదానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భంలో మాకు సార్ ఏంటంటే మాకు సైన్స్ ల్యాబ్ని ఇవ్వడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఈ రవీంద్ర రెడ్డి సార్కి మేము కళాశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలని తెలియజేసుకున్నాము. అదేవిధంగా ఇంతకుముందు వొకేషనల్కి అసలు రూమ్ లేకపోతే అదేవిధంగా పెరుమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి గారు మాకు 3 రూములు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. సార్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. కాబట్టి ఈ కళాశాలకి ఎంతో పూర్వవైభవం అనేది ఉంది. ప్రస్తుతం ఆ పూర్వవైభవం అనేది తగ్గిపోయింది. కొంతమంది దాతలు ముందుకు వచ్చి కొన్ని క్లాస్ రూమ్లకు కానీ కట్టించగలిగితే మళ్ళీ పూర్వవైభవం తీసుకురాగలుగుతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన కళాశాల ఈ విధంగా మనకు ఇప్పటిదాకా నిలబడుతుందంటే దానికి ప్రధాన కారణం మన సునీల్ కుమార్ సారు. ఇంతకుముందు అడ్మిషన్ తగ్గిపోయేటటువంటి సందర్భంలో సారే మామూలుగా డబ్బులంతా అందరికీ ఫీజులు కట్టి ఈ కళాశాల నిలబెట్టినటువంటి ఘనత సార్కి దక్కుతుంది. కాబట్టి కొంతమంది దాతలు ముందుకొచ్చి కొద్దిగా ఇంకా కొన్ని రూములు కట్టించగలుగుతారని చెప్పేసి దీనికి పూర్వవైభవం తీసుకొస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. మనకి ఎక్కడ లేనటువంటి ఎనలేనటువంటి ప్రేమ ఉంది అనేటటువంటిది మాత్రం నిర్విధాంశం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన మిత్రుడు మన మధ్యలో ఉన్నటువంటి పెరుమారెడ్డి సురేంద్రనాథ్ మేము అడిగిన వెంటనే కళాశాలకి మన పక్కన ఉన్నటువంటి చూస్తున్నటువంటి 3 తరగతి గదులు నిర్మించి ఇచ్చారు. సుమారు 16 లక్షల రూపాయల వ్యయంతో ఒకే ఒక్క డోనర్. నిజంగా ఈ సందర్భంగా సురేంద్రకి మరొకసారి మనం అందరం కూడా కర్తాల ధ్వనులతో ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. అలాగే జొన్న మోహన్ కృష్ణ గారు యూఎస్లో ఉన్నారు. మాకన్నా చాలా సీనియర్ అయిన చెన్నూరు జొన్న శ్రీరామ బ్రదర్ అయిన వారి తల్లిగారి పేరుతో దీని వెనక పక్కన ఉన్నటువంటి గ్రంథాలయం కట్టించారు. వారు గ్రంథాలయం కోసం కట్టించారు, కానీ తరగతి గదులు లేకుండా ఉన్న కారణం చేత దాంట్లో టెంపరీగా తరగతులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు అక్కడ. అదేవిధంగా
గత సంవత్సరం ఇదే ఆగస్టులో మనం ఈ సభను జరుపుకున్నప్పుడు నేను స్నేహితుల మధ్య చెప్పాను, ఇక్కడ కాలేజీలో కనిపించేటటువంటి బిల్డింగ్లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ సపరేట్గా ఉన్నాయి, బాటనీ జువాలజీకి రెండింటికి కలిపి ఒకే ల్యాబ్ ఉంది, ఎవరైనా మన వాళ్ళు స్పందిస్తే ల్యాబ్ కట్టుకోవచ్చు అని చెప్పన్నాం. స్పాంటేనియస్గా అక్కడే కూర్చున్నాడు రవి జనం మధ్యలో, ఇప్పుడు కూర్చున్నట్టుగానే లేచి నేను నెట్టిచ్చేస్తానన్నాడు. మేమందరం వండర్ అయిపోయినాం. నిజంగా కూడా రవి అంత జనరస్గా స్పాంటేనియస్గా అనౌన్స్ చేస్తాడని మేము ఆ రోజు అయితే ఊహించలేదు. తర్వాత ఎవరైనా చెప్తారు అర్థంలే, అందరి దగ్గర డొనేషన్లు తీసుకొని అనుకున్నాం. కానీ తర్వాత రవి చెప్పిన తర్వాత నేను గమ్మునుండకుండా ఇంక మళ్ళా దసరా ముహూర్తాల టైంలో రవి ఇట్లా ఉంది ఏం చేయమంటారు అంటే స్టార్ట్ చేసేద్దామా అన్నాడు. సరే మీరు రాండి పూజా కార్యక్రమాలు చేద్దామంటే అప్పుడు కూడా నేను రాలేని మీరు చేసేయండి అన్నారు. ఇంకా నేను మా మిస్సెస్ దానికి భూమి పూజ చేసాం అక్కడ ఆ రోజు. త్వరితగతిలోనే అది పూర్తి అయిపోయింది, ఎప్పుడో ఇది కంప్లీట్ చేయాల్సింది. కానీ రవికి ఒక చిన్న కోరిక ఉండిందనమాట. ఆ కోరిక వల్ల అది ఇనాగ్రేషన్ లేట్ అయింది, లేకపోతే ఎప్పుడు అయిపోయి ఉండాలి. అది ఏదేమైనా సంవత్సరం వ్యవధి. రాబోయే ఆగస్టులో సురేంద్ర ఓపెన్ చేస్తే ఆగస్టు కన్నా ముందు జూలైలో రవి ఓపెన్ చేయడం అనేటటువంటి బిల్డింగ్ కాలేజీకి చాలా సంతోషం తగ్గ విషయం. విద్యానగర్కు చెందిన జగదీష్, కమల అన్న చెల్లెళ్లు పని నిమిత్తం గూడూరుకు వచ్చి తిరిగి స్కూటర్పై విద్యానగర్కి వెళ్తుండగా చిలుకూరు మండలం కడివేడు గ్రామ సమీపంలో ట్రాక్టర్ ఢీకొనడంతో కింద పడిపోయిన జగదీష్ కాలిపై ట్రాక్టర్ వెళ్లడంతో ఒక కాలు పూర్తిగా తెగిపోయింది. 108 ద్వారా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో రౌడీ షీటర్లకు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ తెలుసో తెలియకో నేరాలకు పాల్పడి రౌడీ షీటర్లుగా ఉన్నవారు సత్ప్రవర్తనతో ఉండాలని, అటువంటి వారిపై రౌడీ షీట్లు తొలగించడం జరుగుతుందని తెలిపారు. అల్లర్లు గొడవలు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ దశరథ రామారావు సిబ్బంది పాల్గొన్నారు. వన్ టౌన్ ఫ్లోర్లో ఈ గంజాయికి సంబంధించిన అమ్మేవాళ్ళని, ఈ పెడ్లర్స్ అంటారు వాళ్ళని, అలాగే గంజాయి తాగే వాళ్ళని కూడా షీట్లు ఉంటే వాళ్ళని కానీ రౌడీ షీటర్స్ని, సస్పెక్ట్ షీట్స్ అందరినీ పిలిచి ఈరోజు మొత్తానికి కౌన్సిలింగ్ నిర్వహించడం అయింది. దీనికి మా పైనుంచి మా డీజీపీ గారు, మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరమేశ్వర రెడ్డి గారు, మా డీజీపీ గారు రాజనాయుడు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు మొత్తాన్ని పిలిపించి రూరల్ సిఐ గారు, టౌన్ ఎస్ఐ గారు మొత్తాన్ని మెన్నంతా వాళ్ళందరినీ మెన్తో సహా వాళ్ళందరూ రౌడీ షీటర్స్ అందరూ పిలిపించి వాళ్ళందరికీ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ గంజాయి అమ్మినా, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినా, గంజాయి తాగినా వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి పైనుంచి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్. గవర్నమెంట్ కూడా ఇదే రూల్ పెట్టుకుంది. గంజాయి ట్రాన్స్పోర్ట్ జరిగినా కానీ ఎవరైనా కానీ దాన్ని సేల్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకొని వాళ్ళని తీసుకుని 100% వాళ్ళ మీద పీడీ యాక్ట్ బుక్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. వాళ్ళని తర్వాత కూడా వాళ్ళని జిల్లా బహిష్కరించడం జరుగుతుంది వాళ్ళని. అలాగే రౌడీ షీటర్స్ కూడా
రోడ్ల మీద కానీ కొంచెం అల్లరి చిల్లరగా తిరుగుతూ తాగుతూ కానీ పక్కన పబ్లిక్కి ఏ విధంగా ఇబ్బంది కల్పించేట్టుగా మాకు కానీ నోటీస్కి వస్తే వాళ్ళని 100% కేసు రిజిస్టర్ చేసి జైలుకి పంపడం జరుగుతుంది. రౌడీ షీట్ అనేవాడు మా దగ్గర రిసీట్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళు వేరు, షీట్ ఉండేవాడు, షీట్ ఉన్నవాడు జాగ్రత్తగా లేకపోతే వాడికి తాట తీసేస్తాం గ్యారెంటీగా. ఎందుకంటే వాడు ఆల్రెడీ లిస్టులో ఉన్నాడు కాబట్టి వాడు ఎక్సెస్ చేశాడా వాడు అయిపోతాడు గ్యారెంటీగా. ప్రజలకి ఏమాత్రం అసౌకర్యం కల్పించినా ఏమాత్రం 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు డైలీ 100 కానీ పోలీసు సంబంధించిన 112 కానీ మా ఫోన్ నెంబర్లకు కానీ పోలీసు ఎస్ఐ గారి నెంబర్కి కానీ సిఐ గారి నెంబర్కి కానీ డిఎస్పీ గారి నెంబర్కి కానీ ఏదైనా ప్రజలు అసౌకర్యంగా ఫీల్ అయితే మాకు నెంబర్కి ఫోన్ చేయొచ్చు, వాళ్ళు పోలీస్ సహాయం పొందొచ్చు. ఈ రౌడీ షీట్లు కూడా మీ అందరి ద్వారా మీ ద్వారా ఇదే చివరి హెచ్చరిక కూడా ఇస్తున్నాము. తర్వాత కానీ ఏదైనా జరిగిందంటే మరి గ్యారెంటీకి వాళ్ళని సివియర్గా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం గూడూరు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ గారి దాతృత్వంతో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి దివ్యాంగుల చేయుత కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీర్తి శేషువు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి ఇంద్రసేనమ్మ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీమతి ఇంద్రసేనమ్మ గారు మాట్లాడుతూ పెద్ద అయిన ఆశయాలకు అనుగుణంగా ఆయన ప్రారంభించిన అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నా పేరు మీదుగా సిద్ధారెడ్డి దివ్యాంగుల చేయుట కార్యక్రమం చేపట్టడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. సభకు అధ్యక్షత వహించినటువంటి కొత్తపల్లి సనత్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలకు ప్రాణం పోసినటువంటి సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడూ రుణపడి ఉంటుందని తెలియజేయడం జరిగింది. గూడూరు 2వ పట్టణ ప్రధాన కార్యదర్శి ధనుంజయ రెడ్డి గారు మాట్లాడుతూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యదర్శి శ్రీ ప్రజెంట్ రెడ్డి గారు మాట్లాడుతూ దాతృత్వానికి మరో పేరు అయినటువంటి శ్రీ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి పేరు మీదుగా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ నుంచి వచ్చిన 20 మంది దివ్యాంగులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ ప్రతినిధులు మండి శ్రీనివాసులు రెడ్డి గారు, హరినాథ్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. సంక్షేమ రెడ్డి సంఘం వారికి ఇక్కడ మేము ఈ కార్యక్రమాలు నడుపుతున్నాము అని అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎంచుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సహాయం చేస్తూ వాళ్ళు ఎంతో సేవ చేస్తూ మీకు అందిస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ డబ్బులు ఇవ్వడం గొప్పతనం కాదు, కానీ ఈ సేవ చేయడంలోనే భగవంతుడికి అన్ని విధాలను వస్తుంది. మాకంటే కూడా వాళ్ళే ఎక్కువ అవుతారు. ప్రతి ఒక్కరూ వాళ్ళని పేరున నాకు పేర్లు అంత బాగా తెలియదు, కానీ పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎప్పటిలాగానే సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి చేయూత అనే కార్యక్రమం దివ్యాంగులకి ప్రతి నెల ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఈ టౌన్ హాల్ నందు శ్రీమతి సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ గారి దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని సింహపురి రెడ్డి సంక్షేమం తరఫున ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి నెల కూడా వాళ్ళు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించి ఎంతోమందికి సహాయం చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంద్రసేనమ్మ గారు ఒక రెడ్డి సంఘానికే కాకుండా అనేక రకమైన ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుంటున్నందుకు వారిని మరీ అభినందిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఇంకా కూడా ఈ పథకానికి అవసరమైన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వారికి కూడా ఇచ్చేదానికి వాళ్ళు ముందుంటామని చెప్పి తెలియజేసినందుకు వాళ్ళకి అభినందనలు. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సిద్ధారెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంద్రసేనం గారు దాదాపు ఒక 20 మంది రెడ్డి బంధువులకి పలసరుకులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు రెడ్డిలో కూడా పేదవారు ఉంటారు కాబట్టి ఒక నెలకు సరిపడా పలసరుకులు ఇవ్వడం చాలా సంతోషకర విషయం.
అదేవిధంగా వారికి ఇంద్రసేన గారికి రెడ్డి సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా రెడ్డి సంఘం ఏర్పడిన తర్వాత దాదాపు ఇప్పటికి 2 ప్రోగ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది మామూలుగా అయితే సిద్ధారెడ్డి చేయుత అనే కార్యక్రమం దాదాపు ఆదివారం దరఖాస్తు ప్రోగ్రాం. ఇది అనివార్య కారణం వల్ల ఈ 2వ ఆదివారం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళని ఇదేవిధంగా ఇంకా కూడా రెడ్డి సంఘం బలోపేతానికి అందరూ కూడా కృషి చేసి పేదవారికి కూడా మనం ఆదుకోవాలనేది, అంటే రెడ్డిలో కూడా చాలా పేదవారు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆదుకోవాలనేది ముఖ్య ఉద్దేశంతో ఈ రెడ్డి సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఇంకా కూడా బలోపేతం చేసి రెడ్డి సంఘాన్ని బాగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి ఒక దశని చూపించినటువంటి మహానుభావుడు. రెడ్డి సంఘాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు చాలామంది వెనకడిగి వేస్తే ఇది మనకు ఉండాలి, అందరూ కూడా ఐక్యంగా ఉండాలన్న సంకల్పంతో ఆర్థికంగా కానీ చదువుల పరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం తగినంత సహాయం చేయాలనేటువంటి ఆధ్యాత్మిక సంస్కర్త, ఒక వ్యాపారవేత్తగానే కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, కళలు అంటే ఆయనకి చాలా ఆసక్తి. సంస్కృతి సమ్మేళనం పేరుతో గూడూరులో మన రాష్ట్ర దేశ స్థాయిలోనే కళాకారులని, ఎంతోమంది కళాకారుల్ని గౌరవించి కళలను కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి. అలగనాథ స్వామి టెంపుల్ చైర్మన్గా ఉంటూ టీటీడీ చేయలేనటువంటి సాహసాన్ని కూడా, ఒక దేవుడికి కావాల్సినటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా శాశ్వతంగా అందించినటువంటి వాళ్ళకి కూడా రాని ఆలోచనతో శాశ్వతంగా ఆలయం ఎట్లా నిర్వహించాలా, భగవంతుడికి నిత్య నైవేద్యం ఎలా జరగాల, ఆయన ఏదైనా సరే బ్రహ్మోత్సవాలు కానీ అన్నిటికీ పూజారులకు కానీ అవసరమైనటువంటి అన్ని వస్తువులను ఏర్పాటు చేసినటువంటి దార్శనికుడు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు మన ముందు లేకపోయినా ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం, ఎంతో ఆదర్శప్రాయం. అదేవిధంగా ఆయన 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అక్కడ తూర్పు కనుపూరులో శివాలయ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా జానకిరామరెడ్డి అన్న సహకారంతో కంచి పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతో ప్రారంభమైనటువంటి ఆ సంస్థ అక్క ఆశయాల మేరకు, ఆ పెద్ద అయిన ఆశయాల మేరకు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులుగా వాళ్ళ తనయుడైనటువంటి సుధారెడ్డి వెంకట సుధీర్ రెడ్డి గారు దీనికి దిశానిర్దేశం చేయడంతో పాటు ముఖ్యంగా వేమన జయంతి అంటేనే పిల్లలతో పాటు ఎక్కడెక్కడ ఉండేటటువంటి వేమన సాహిత్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి. గూడూరు రోటరీ వెస్ట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తేదీన నిరుపేదలకు ఫల సరుకులు అందించే రోటరీ చేయుత అనే కార్యక్రమంను స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు రోటరీ వెస్ట్ క్లబ్ నూతన అధ్యక్షులు శ్రీ జి నర్సప్ప ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో నిరుపేదలైనటువంటి గూడూరు నందు నివసించు 16 మంది నిరుపేదలకు నెల రోజులకు సరిపడా ఫల సరుకులను రోటేరియన్ పీడీజీ బొమ్మిరెడ్డి సురేంద్రారెడ్డి దాతృత్వంతో సీనియర్ రోటరీ సభ్యులు శ్రీ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీ బండి ధనుంజయ రెడ్డి మరియు రొటేరియన్స్ శ్రీ నాసిన రాగులు, బొమ్మిడి శ్రీనివాసులు, తాగళ్ళ శ్రీనివాసులు, సిద్ధారెడ్డి హరినాథ్ రెడ్డి, గవాస్ గౌడ్, సేగు శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం మరియు రోటరీ వెస్ట్ క్లబ్ నూతన సెక్రటరీ శివప్రసాద్ గారు మరియు ఇతర రోటరీ సభ్యులు లబ్ధిదారులు హాజరయ్యారు. కార్యక్రమంలో రోటరీ నూతన అధ్యక్షులు శ్రీ జి నరసప్ప మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ తరపున గూడూరు నందు పలు సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు తగు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇక నుంచి రోడ్లు వెస్ట్ క్లబ్ కార్యకలాపాలను మరింత ముమ్మరంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఇదే సందర్భంలో నిరుపేద మెరిట్ విద్యార్థినిలు ఎవరైనా ఇంజనీరింగ్ కోర్సు చేసేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటే అటువంటి వారు రోటరీ వెస్ట్ క్లబ్ వారిని సంప్రదించిన ఎడల సీనియర్ రోటేరియన్ శ్రీ ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ యొక్క నూతన అధ్యక్షులు శ్రీ నర్సప్ప, సెక్రటరీ శివప్రసాద్ అభినందనలు తెలియజేశారు. సభ్యులు కూడా బాగా వచ్చారు. ఈరోజు చేయుత కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ బొమ్మిరెడ్డి సురేంద్ర రెడ్డి గారు ఈ ఫల సరుకుల పంపిణీ కార్యక్రమంకు దాతగా వ్యవహరిస్తున్నారు.
వారు గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి సహకరించి ఉన్నారు. వారు ఈ ప్రోగ్రాంలకి సహకరించినందుకు వారికి మా రోటరీ క్లబ్ తరఫున, ఈ లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే నెల ఆగస్టు మొదటి కార్యక్రమానికి నేను దాతగా ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా దాతలందరూ మాకు ముందుకు వచ్చి మేముంటాం అనే పరిస్థితి ఉంది మా దగ్గర. కాబట్టి లబ్ధిదారులు నిరాశ చెందడం లేదు. తర్వాత లబ్ధిదారుల్లో సంవత్సరం దాటిన వాళ్ళని కొత్త లబ్ధిదారులు చేర్చుకోవడం జరుగుతుంది. దయచేసి గమనించవలసింది, సహకరించవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంటుంది ఇటువంటి సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ ద్వారా. ప్రతి కార్యక్రమానికి మనం తప్పకుండా కూడా అటెండ్ కావాలనే ఒక స్పిరిట్ వస్తుంది. ముఖ్యంగా గతంలో గడిచిన సంవత్సరం ధనంజయ రెడ్డి గారు ఇప్పుడే తాపడం చెప్పినట్టు పీక్కి తీసుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కిందకి పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాబోయే కొందరు సభ గారు కానీ అవసరం వాళ్ళు కానీ అంటే చేయాలని ఆటోమేటిక్ అందరూ పెడతాం, మీరు ఒక్కరే కాదు. నేను రోటరీ పిల్లలకి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. లాస్ట్ ఇయర్ ఒక యునైటెడ్ ఒక అంతా కూడా క్లబ్ అంతా కూడా ఒక ఐకమత్యంగా ఉండి ఏ కార్యక్రమం అయినా కూడా ఈ మినిమం ఒక 20-30 మంది సభ్యులు వస్తారు. ఈ సంవత్సరం కూడా తలా చేస్తాం. మరి ధనంజయ కంటే ఇంకొక వ్యక్తి పైన ఉండదు నాకు తెలియదు, కానీ పీక్ అనేది దానికంటే డబుల్ పీక్ అనాల్సి వస్తున్నాను. అక్కడనే దాన్ని నిలబెడతాను. మళ్ళీ ఒక మంచి కార్యక్రమాన్ని ఇటువంటి చాలా చేస్తూ ఉన్నారు రోటరీ. పేదవాళ్ళకి చేసేదానికంటే సేవ ఇంకనే ఉంటుంది. పేదవాళ్ళకి నిజంగా చేయటం అన్న సభ గారికి ఆయన టీంకి అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా ఈరోజు డోనర్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారు మా క్లబ్ సభ్యులు కాకుండా కూడా నేనున్నాను. ఆ రోజు రోటరీ గవర్నర్ వచ్చినప్పుడు నేను ఏదో అనుకుంటా ఉన్నాను. ఇక్కడ చూసిన తర్వాత ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం, నిజంగా రోటరీ క్లబ్ చేయదగిన కార్యక్రమం అని చెప్పి ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయన ప్రతి నెల కూడా ఆయన ఒక గవర్నర్గా ఉన్నాడు. ఆయన కూడా తెలియజేసుకుంటూ మరి మరొకసారి గడిచిన సంవత్సరం ధనంజయ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం నరసప్ప గారిని ప్రోత్సహిస్తూ మేమందరం ఉంటాం, మీరు ముందుకు పోండి. అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా నేను రోటరీ క్లబ్ సభ్యులకు మరీ చెప్తా ఉన్నా, ఏదన్నా అనివార్య కారణాలు ఏదన్నా తప్పక ఊళ్ళో ఉండి ఖాళీగా ఉంటే పాలు మారకుండా తప్పకుండా కూడా ఈ కార్యక్రమాలన్నింటి కూడా వచ్చి నరసప్ప గారిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.